కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పించబోతున్నారు అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పిస్తే దానికి 3 కారణాలు మనం చూడొచ్చు. మొదటి కారణం, కొండా సురేఖ తన మంత్రివర్గంలో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో ఇష్టం లేదు. ఏదో మనసొప్పగా కొనసాగిస్తున్నారు కానీ ఆ మంత్రి పదవిని టైం చూసుకొని ఆ మంత్రి పదవి తప్పించాలని రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎందుకంటే తనకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆమె తలకాయ నొప్పిగా మారింది అనేది రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్. ఆమెకి ఎవరితోనూ పడట్లేదు, ఆమె మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్. పైగా కొండా సురేఖ గారి కూతురు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అనేది ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఒకసారి చేశారు. రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారి సోదరులని ఎప్పుడో టార్గెట్ చేశారు. అప్పుడు కొండా సురేఖ వ్యవహరించిన వైఖరి రేవంత్ రెడ్డి గారికి నచ్చలేదు. ఇప్పుడు వ్యవహరించిన వైఖరి కూడా రేవంత్ రెడ్డి గారికి నచ్చలేదు. అంటే తన కూతుర్ని కంట్రోల్ చేసుకోకుండా పైగా కూతురికే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా కొండా సురేఖ ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్. కాబట్టి టైం చూసుకొని ఆమె మంత్రి పదవి తీసేయాలనుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చింది, ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉంది కాబట్టి తొలగించవచ్చు. ఇది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వాళ్ళ పదవులు పోతాయి. రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఊరుకునేది ఉండదు. ముఖ్యమంత్రి ఫైనల్, రేవంత్ రెడ్డే ఫైనల్ అనే సంకేతాలని అందరు ఎమ్మెల్యేలకి పంపించడం. దానివల్ల ఈ మధ్య కొద్దిమంది మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అన్రూర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరూ నోరు కూడా మోపించడం. రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత పెద్దవాళ్ళ మీదైనా చర్యలు ఉంటాయనే సంకేతాలు పంపించడం. ఇది నెంబర్ 2 రీజన్. మరి నెంబర్ 3 రీజన్, పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టు నిలుపుకోవటం. చూడండి, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎమ్మెల్యేలు కూడా ఊరుకోరు. ముందు పార్టీ ఊరుకోదు, ఎమ్మెల్యేలు ఊరుకోరు. ఇప్పుడు కొండా సురేఖ మీద చర్యలు తీసుకోమని ఎమ్మెల్యేలు రిఫర్ చేశారు. ఒక 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 5గురు ఎమ్మెల్సీలు వాళ్ళు ఒక లెటర్ రాశారు పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి, కొండా సురేఖ మీద చర్యలు తీసుకోండి అని. అంటే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అంటే వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారి సపోర్ట్. రేవంత్ రెడ్డి గారిని మాట అంటే ఊరుకోరు. తర్వాత పార్టీ నాయకులు వరుసగా ప్రెస్ మీట్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని మాట అంటే ఊరుకోమని. అంటే ప్రభుత్వంలో, పార్టీలో రేవంత్ రెడ్డి గారికే పట్టుంది. కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి, తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి. అంటే తన పట్టును చూపించుకోవడం, పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టును చూపించుకోవటం, ఇది కూడా ఒక కారణం. అంటే పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టును చూపించుకోవటం ఒక కారణం అయితే, తనను విమర్శిస్తే ఎంత పెద్దవాళ్ళనైనా ఊరుకోనని సంకేతాలు పంపడం రెండో కారణం అయితే, తర్వాత తనకి హెడేక్గా ఉన్నటువంటి కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తీసివేయటం మూడో కారణం. ఈ 3 కారణాలతో కొండా సురేఖను తప్పించే అవకాశం ఉండొచ్చు, చూడాలి.